ఈ పోటీలో జరుగుతా ఉంది. బహుశా అందరూ కలిసి తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి వివాదంపై సిట్ విచారణ మొదలుపెట్టింది. నిన్న డీఎస్పీ స్థాయి అధికారులతో శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి, ఏఆర్ డైరీ, చెన్నై ల్యాబ్లకు సిట్ బృందం వెళ్లింది. సుమారు 13 గంటల పాటు ఏఆర్ డైరీలో బృందం సోదాలు జరిపింది. అన్ని కోణాల్లో వివరాల్ని అధికారులు సేకరించారు. 2 డైరీల నుంచి పలు కీలక పత్రాలని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి సిట్ దర్యాప్తు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ గాయత్రి, మొత్తం మీద ఏదైతే సిట్ విచారణ ఏదైతే నిన్నటి నుంచే మొదలైన పరిస్థితి అయితే ఉందంటే, ముఖ్యంగా ఏదైతే సిట్కు సంబంధించి ఇప్పటికే కీలక అధికారులు అంటే పలు ముఖ్యమైన అధికారులు ఇక్కడికి రానప్పటికీ కేవలం 4 డిఎస్పీల స్థాయి బృందాలు మాత్రం ఏదైతే నిన్నటి తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే ఏఆర్ డైరీలో మరోవైపు వైష్ణవి డైరీలో సోదాలు నిర్వహించినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా 13 గంటల పాటు ఈ సోదాలు నిర్వహించారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా మొదటగా 4 డిఎస్పీలు ఏదైతే తిరుపతి సిట్టు బృందాలుగా ఉన్నప్పటికీ 3 బృందాలుగా అంటే 3 డిఎస్పీలు అయితే 3 ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. మొదటగా దిండిగల్లో అంటే తమిళనాడు దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి 1 డిఎస్పీ స్థాయి అధికారి కొంతమంది అంటే బృందం వెళ్ళిన పరిస్థితి ఉంది. మరోవైపు వైష్ణవి డైరీకి సంబంధించి మరొక డిఎస్పీ ఒక స్థాయి అధికారులు కొంతమంది వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ నుంచి మళ్ళీ చెన్నైకి సంబంధించినటువంటి ఎస్ఎంఎస్ ల్యాబ్ అక్కడికి కూడా మరో బృందం వెళ్ళినట్టయితే ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి ఏఆర్ డైరీ మొదటి నుంచి మా నెయ్యి మేము మంచి నెయ్యినే సరఫరా చేశాం, ఆ నెయ్యికి సంబంధించి ఎటువంటి కల్తీ లేదు, దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇదే అని చెప్పేసి మాకు ఏదైతే ల్యాబ్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే అక్కడ అందజేసిన పరిస్థితి ఉంది. ఆ సర్టిఫికేట్కి సంబంధించి ఎస్ఎంఎస్ ల్యాబ్ అంటే ఎస్ఎంఎస్ ల్యాబ్ చెన్నైలో ఉంది. ఆ ఎస్ఎంఎస్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి ఆధారాల ప్రకారం ఆ చెన్నై ల్యాబ్ నుంచి ఏఆర్ డైరీకి ఎటువంటి సర్టిఫికేట్ ఇచ్చారు. ముఖ్యంగా ఆ కల్తీకి సంబంధించి లడ్డూ నెయ్యి అంటే నెయ్యికి సంబంధించి కల్తీకి సంబంధించి ఎటువంటి సమాచారం ఇచ్చారు, వాళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చారనే దాని మీద ప్రధానంగా ఏదైతే ఎస్ఎంఎస్ ల్యాబ్లో అయితే పరిశీలించినట్టయితే తెలుస్తుంది. అంటే శనివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు వీరి వీరి సోదాలు కొనసాగాయని చెప్పేసి ప్రధానంగా తెలిసిన పరిస్థితి అయితే ఉంది. నిన్నంతా పూర్తి స్థాయిలో వీళ్ళు కొనసాగించిన తర్వాత అంటే సోదాలు కొనసాగించిన తర్వాత సుమారు వైష్ణవి డైరీ కావచ్చు, ఏఆర్ డైరీకి సంబంధించి పలు కీలక పత్రాలు, మరోవైపు వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కావచ్చు, మరోవైపు వారు ఇచ్చినటువంటి ఆధారాలకు సంబంధించి పలు డాక్యుమెంట్లు అయితే స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సిట్టు బృందం ఏదైతే తనిఖీలు ప్రధానంగా మొదలుపెట్టినప్పటికీ అంటే పలు కీలక అధికారులు మాత్రం ఇంకా ఇక్కడికి చేరుకోని పరిస్థితి ఉంది. రేపు ఎల్లుండి ఒకవేళ తిరుమల తిరుపతి ప్రాంతాల్లో వాళ్ళైతే పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా అంటే ఏదైతే ఏఆర్ డైరీకి మరోవైపు వైష్ణవి డైరీకి బయట నుంచి బోలేబాబా అంటే బాబా డైరీ అనే నుంచి అక్కడి నుంచి కూడా వాళ్ళకి నెయ్యి సరఫరా అయినట్టయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా వారికి ఎక్కడి నుంచి నెయ్యి వచ్చింది, ఈ నెయ్యి సర్టిఫికేట్కి సంబంధించి కావచ్చు, మరోవైపు నెయ్యి కల్తీ దానికి సంబంధించి ప్రధానంగా విచారణ జరుగుతోంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ అయితే విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా సిట్ బృందం ఇటు తిరుపతి మొన్న అంటే 3 రోజుల కిందటే తిరుపతిలో వారి కార్యాలయాన్ని అయితే ప్రారంభించి మొదట తిరుమలలో ఉన్నటువంటి 2 ప్రాంతాలు అయితే పరిశీలించారు. అనంతరం నిన్న మాత్రం తమిళనాడులో ఉన్నటువంటి ఏఆర్ డైరీకే మొదటగా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి నెయ్యిలోనే కల్తీ జరిగిందని చెప్పేసి ఇటు టీటీడీ ఏపీ ప్రభుత్వం అయితే నిర్ధారించింది. దానికి సంబంధించి ఏఆర్ డైరీ మొదటి నుంచి చెప్తుంది, మా నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదు, కానీ మాకు ఎస్ఎంఎస్ ల్యాబ్ నుంచి పూర్తి స్థాయిలో సర్టిఫికేట్ ఇచ్చారు, కానీ మాకు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో మా నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు తెలుపుతున్నారు. మరోవైపు దీనిపై మేము కోర్టుకు కూడా వెళ్తామని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి. అంటే ఏదేమైనప్పటికీ ఏఆర్ డైరీకి వచ్చినటువంటి నెయ్యి మాత్రమే కల్తీ జరిగింది. ప్రధానంగా ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యిని రిటర్న్ కూడా పంపించామని చెప్పేసి గతంలో టీటీడీ అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ముడి సరుకులకు సంబంధించి కూడా ఎవరు నుంచి కొనుగోలు చేశారనే దాని మీద కూడా ప్రధానంగా ఏదైతే వీళ్ళు సోదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు స్వామివారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యే కాదు, ముడి సరుకులు
కొనుగోలుకు సంబంధించి కూడా పలు కీలక ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. అంటే వాళ్ళు కొనుగోలు ఎక్కడి నుంచి, కాంట్రాక్టర్ల నుంచి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ముఖ్యంగా ఎన్ని కాంట్రాక్టులు ఎన్ని వరకు వాళ్ళకు కొటేషన్లు ఇచ్చారు అనే దాన్ని ప్రధానంగా వీళ్ళు అయితే చెక్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ సిట్టు ఏదైతే దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా పలు కీలక అధికారులు రాకపోయినప్పటికీ డిఎస్పీ స్థాయి అధికారులు మాత్రం ఇక్కడైతే పరిశీలిస్తున్నట్టయితే తెలుస్తోంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. కార్తీక మాసం 4